ప్రైజ్ ద లార్డ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. గుడ్ మార్నింగ్ ఆల్. ఈ దినము దేవుని వాగ్దానము 128వ సంకీర్తన 2వ వచనం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కష్టించే అనుభవంను కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఉద్యోగం చేస్తున్న వారు, నీ సంపాదన కోసం నీవు చేసే ప్రతి పనిలో కూడా నీకు సంపాదన దొరుకుతుంది. సంపాదన నిమిత్తం నీవు పని చేయుచున్నావు కదా, నీవు చేసే పని ఏదైనానూ కూడా దేవుడు ఈరోజు మాట్లాడుచున్నాడు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు. అయితే నీవు కష్టించే విధానమును జ్ఞాపకం చేసుకో. మేలైన విధానముగా నీవు కష్టపడుతున్నావా, లేదా అనీతి పరుడుగా నీవు కష్టపడుచున్నావా? జ్ఞాపకం చేసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మారు నిన్ను పరీక్షించుకో. కష్టము చేస్తున్నావు, శ్రమిస్తున్నావు, దినమంతా కూడా నీవు కష్టము చేస్తున్నావేమో, శ్రమ చేస్తున్నావేమో. అయితే ఆ కష్టార్జితము నీకు ఉపయోగపడట్లేదేమో, నీకు మేలుకరంగా ఉండట్లేదేమో గమనించుకో. అది ఎందుకు మేలుకరంగా ఉండట్లేదు, అది ఎందుకు అనీతిపరంగా వ్యర్థముగా అది ఖర్చు చేయబడుతుందో అని అంటే, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించే రీతిలో నీ కష్టము నీతిపరంగా ఉందా? నీ కష్టము వ్యర్థమైన మార్గాల రీతిలో నీవు సంపాదిస్తున్నావా? నీతి అనే మార్గములో సంపాదించకుండా వ్యర్థమైన మార్గాలలో నీవు సంపాదిస్తే అది నీకు వ్యర్థముగానే ఖర్చు చేయబడుతుంది. నీతిగా, న్యాయముగా నీవు కష్టపడి చూడు. నీ జీవితంలో నీవు చేయి పనిలో నమ్మకముగా ఉండి చూడు. తను చేయి పనిలో చిన్న వాటి మీద నమ్మకముగా ఉన్నవాడిని గొప్ప వాటి మీద నియమిస్తానని చెప్పి దేవుడు చెప్పి ఉన్నాడు. నీవు గొప్ప వాటి మీద నియమింపబడాలని, నీవు చేసే కష్టార్జితము ఫలించే అనుభవంలో నడిపింపజేయబడాలని అనుకుంటున్నావా? నీవు గొప్ప వాటి మీద అధికారిగా ఉండాలని ఆశపడుచున్నావా? అయితే జ్ఞాపకం చేసుకో. నీవు కష్టించే విధానములో నమ్మకముగా ఉండు. నీ కష్టార్జితము నిశ్చయముగా దేవుడు ఆశీర్వదించాలని ఆశపడుచున్నాడు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు. నీ కష్టమును దేవుడు మేలుకరంగా ఆశీర్వదించబోచున్నాడు. కష్టపడే రీతిని నీతిగా నీవు న్యాయముగా అనుసరించినప్పుడు ఆ కష్టార్జితము నీకు, నీ కుటుంబానికి మేలుకరంగా, ఆశీర్వాదకరంగా జరుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క మాట ఆఖరిగా జ్ఞాపకం చేసుకోండి. కష్టించే విధానం ఏ రీతిగా ఉంది, నీవు కష్టపడే విధానం ఏ రీతిగా ఉందో సరిచేసుకున్నట్లయితే నీ కష్టార్జితం అంతయు నీ కుటుంబము నీవే అనుభవించగలుగుతారు. ఇతరులు అసలు ఇన్వాల్వ్ కాలేకుండా దేవుడు నీకు ఒక కంచెను వేసి కాపాడుతాడు. ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడి దీవించి ఆశీర్వదింపబడునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ర మా ప్రియ పరలోకమైన తండ్రి, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించగలని సెలవిచ్చిన వాగ్దానంను బట్టి వందనములు చెల్లించుకుంటున్నాము నాయన. దేవా, మేము చేసే కష్టమునైనా నీతికరంగా ఉంటే తండ్రి అది మా జీవితంలో నెరవేర్చబడుతుంది, ఉపయోగపడుతుంది నాయన. దేవా, అటువంటి గొప్ప వాగ్దానంతో మమ్మల్ని తృప్తిపరచిన దేవా, ఈ దినము తండ్రి దేవా తీర్మానించుకొనిచున్నాము నాయన. మా జీవితంలో కష్టించే ప్రతి కష్టము కూడా నీతిగా, న్యాయముగా ఉండేలాగున సహాయం దయచేయండి. ప్రియులు తలపెట్టుచున్న ప్రతి పనిలో నాయన వారి కష్టానికి తగిన ప్రతిఫలమును దయచేయండి నాయన. నీ సహాయమును అనుగ్రహించి మీడితో తృప్తిపరిచి, బలపరిచి, స్థిరపరచవలసిందిగా వేడుకుంటూ నాయన, ప్రతి విషయంలో వారు చేసే ప్రతి పనిలో నాయన మీ హస్తము తోడించి నాయన బలపరిచి, స్థిరపరిచి వారి పక్షముగా నిలవబడవలసిందిగా. బర్త్డే జరుపుకుంటున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి. వివాహ దినాలు జరుపుకుంటున్న వారిని దీవించి ఆశీర్వదించి దేవా, ఎవరైతే వారి కుటుంబంలో మేలైన శుభకార్యాలు ప్రారంభించనున్నారో, వారి బిడ్డల జీవితంలో వివాహాల నిమిత్తమై ఎదురు చూస్తున్న వారు, వివాహాలు జరుపుచున్న వారిని జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించి మేలైన కార్యాలు ప్రతి బిడ్డల జీవితంలో జరిగించవలసిందిగా నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.